అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడికాయ నాణ్యతను పెంచే బ్యాగింగ్ విధానం, ప్రయోజనాలు, కూరగాయ పంటలో వైరస్, బూజు, బంక తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ, వెన్నామి రొయ్యల్లో వ్యాపిస్తున్న వైట్ గట్ వ్యాధి నివారణ చర్యలు, కూరగాయ పంటలకు తెగుళ్ల వల్ల ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వైరస్ తెగుళ్లు, శిలీంధ్రం వల్ల ఆశించే బూజు, ఎండు తెగుళ్లు కూరగాయ పంటలకు నష్టం చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో వీటికి బంక తెగులు కూడా తోడైంది. ప్రధానంగా తీగజాతి పంటల్లో వీటి నష్టం ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి. కూరగాయ పంటల్లో తెగుళ్ల నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల విభాగం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ నుంచి తెలుసుకుందాం. తీగజాతి కూరగాయలు సాధారణంగా కుకుర్బిటేసి జాతి చెందినవి. వీటిలో సొర, బీర, కాకర, దోస, పొట్ల వంటి ప్రధానమైనవి. ఈ తీగజాతి కూరగాయల్లో మనకు వేసవిలో ఎక్కువగా వైరస్ తెగుళ్ళు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరస్ తెగుళ్ళు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఆకుముడత, ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఇంకొకటి మొజాయిక్, ఎల్లో మొజాయిక్ అంటుంటాం. ఈ మొజాయిక్ అనేది పసుపు వర్ణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొజాయిక్ అనేది పేనుబంక ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ మొజాయిక్ అనగా ఈ ఆకాన్ని కూడా పసుపు వర్ణాలకు మారుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఆకు కూడా పూర్తిగా గిడసబారిపోయి ఎక్కువగా పూత పింద లేకుండా ఉంటుంది. అలాగే ఈ లీఫ్ కలర్ అంటే ఆకుముడత, దీంట్లో ఆకులన్నీ కూడా ఇట్లా ముడుచుకుపోయి లీఫ్ అంతా కూడా ఆకంతా కూడా ఇట్లా కళావిహీనంగా ఆకుపచ్చ వర్ణంలోకి, ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఇలా మనకు కళావిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ పూత కానీ పింద కానీ కూడా ఎక్కువగా రాకుండా ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను ఎలా అరికట్టుకోవాలంటే ఎక్కువగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. వీటిలో ముఖ్యంగా ఒకటి విత్తనాన్ని, ఆరోగ్యకరమైన విత్తనాన్ని సేకరించాలి మొదటగా. దాని తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి ఎక్కువగా మనం ఇమిడాక్లో పాటించినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు మనము ఈ పంట కాలంలో ఎప్పుడు కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు మొక్కలు అనేటువంటివి వీటికి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటిలో మనం ఎక్కువగా రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేయాలి. అంటే వేప నూనె కానీ, వేప నూనె కషాయం అని ఉంటాయి కదా, వాటిలో వేప నూనె 10,000 ppm 3 ml per liter, అలాగే వేప నూనె 1500 ppm అయితే 5 ml per liter మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ వాకాలను మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనము జిగురంగు అట్టలు, పసుపు రంగు జిగురంగు అట్టలు ఉంటాయి కదా, వాటిని మనం పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక 20 నుంచి 30 వరకు పెట్టుకున్నట్లయితే ఈ వాహకాలను, ఈ రసం పీల్చే పురుగులను చాలా వరకు నివారించుకోవచ్చు. దాంతోపాటు ఎప్పుడైతే ఈ వాహకాల ఉద్ధృతి ఎక్కువ అవుతుందో అప్పుడు మనము ఈ రసాయనిక మందులకు వైపు వెళ్ళాలి. అనగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per liter లేదా ఎసిఫేట్ 1.5 grams per liter, అలాగే ఫిప్రోనిల్ 2 ml per liter వంటి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ తీగజాతి కూరగాయలు ఎక్కువగా మనకు ఈ బూజు తెగులు అనేది ఎక్కువ వస్తుంది. ఈ బూజు తెగులు అనేది ముఖ్యంగా ఆకుల అడుగు భాగాన కింద ప్రారంభమై క్రమేపీ ఆకు పైభాగంలోకి పసుపచ్చ వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. ఆకు మొత్తం కూడా తలసరిగా మారిపోయి పూర్తిగా ఎండిపోతూ ఉంటుంది. దీనివల్ల ముక్క కూడా మొత్తం కళావిహీనంగా మారి ఎండిపోవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మ్యాంకోజెబ్ 2.5 grams per liter లేదా మెట్లాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 grams per liter మనం చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే బూడిద తెగులు, దీన్ని పౌడర్ మిల్ అని కూడా అంటాము. ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకుల పై భాగంలో బూడిద రంగు వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది.
దీన్ని నివారించుకోవడానికి క్యారథిన్ 1 ml per లీటర్ కానీ అజాసిస్ట్రోబిన్ 1 ml per లీటర్ కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే షామీర్పేట ఏరియాలలో ఎక్కువగా బంక తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా డిడిమెల్లా బ్రయోనియే అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది భూమిలో నివసించేటువంటి శిలీంధ్రము. ఈ శిలీంధ్రం సోకిన యొక్క మొక్క యొక్క భూమి దగ్గరగా ఉండే కాండం పైన చీలికలా కనిపించి ఆ చీలికల నుంచి జేగురు రంగు బెల్లం లాంటి కలర్లో ఒక బంక అనేది స్రవిస్తూ ఉంటుంది. అది కాండం పైన అలాగే ఆకుల పైన కనుపుల పైన కాయల పైన కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా హైబ్రిడ్స్లో ఎక్కువ గమనించడం జరిగింది. దీన్ని నివారించుకోవడానికి మనము కార్బెండజిమ్ మనము స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కూడా మనం పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు ట్రైకోడర్మాని మనం వీళ్ళ దగ్గర బాగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను కూడా బాగా నివారించుకోవచ్చు. ఏ పంటలో అయితే ఎక్కువ సోకుతుందో అక్కడ మనం పంట మారే పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. లేనిచో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు కూడా మన తీగజాతి కూరగాయల్లో అన్ని కాలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క పూర్తిగా ఆ తీగ మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయి వాడిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఫిజేరియం అనే నీళ్ళలో ఉండే శిలీంధ్రము. దీన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనము ఆ వెళ్ళ దగ్గర తడిపినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు ట్రైకోడర్మా హార్జియానం లేదా విరిడే 5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని కూడా మనము అక్కడ మొదలు తడిపినట్లయితే దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు సోకిన మొక్క మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఎక్కువ పంట మార్పిడి మన నాన్ కుకుర్బిటిస్ అంటే ఈ తీగజాతి కూరలు కాకుండా వేరే పంటలతో మనం చేసుకున్నట్లయితే మనం నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులకు పంట మార్పిడికి అవకాశం లేదో ఆ ప్రాంతంలో మనము ఈ జీలుగా కానీ ఈ పిల్లి పెసర కానీ అంటే గ్రీన్ మెండ్ క్రాప్స్తో మనము ఇంటర్ క్రాపింగ్ చేసుకొని దాని తర్వాత మనము దున్నుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తోంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో వైట్ గట్ సిండ్రోమ్ ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నాం. హానికర బ్యాక్టీరియాల ద్వారా సంభవించే ఈ వ్యాధి వల్ల రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. దీన్నే రైతులు తెల్లరెట్ట వ్యాధి అని పిలుస్తున్నారు. సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యాధిని అదుపులో ఉంచవచ్చంటూ వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనం ముఖ్యంగా ఏంటంటే ఈ వెన్నమై రొయ్యల్లో ఎక్కువగా మనం చూసింది ఏంటంటే ఈ వైట్ గట్ సిండ్రోమ్, ఆహార నాళం తెల్లబడే వ్యాధి అని కానీ లేదంటే తెల్ల రెట్ట వ్యాధి వచ్చిన ఈ రెట్లన్నీ కూడా తెల్లగా కనిపించడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఈ ఎక్కువగా రొయ్యల్లో మొప్పలు అనేవి నల్లగా మారడం జరుగుతుంటుంది. తర్వాత ఈ ఆహార నాళం కానీ గమనించినట్లయితే యూజువల్గా మనం అది ఎక్కువగా కూడా మేత రంగులో ఆ గోధుమ రంగులో ఉండడం జరుగుతుంది, లేదా కొద్దిగా నల్ల రంగులో కానీ ఉండొచ్చింది. అయితే అవి తెల్లగా ఉండడం, అదేవిధంగా మనం కానీ గమనించినట్లయితే చెరువు మీద తెల్లగా రెట్లు అనేది తేలుతూ ఉంటాయి. అలాగే మనం చెక్ ట్రైల్లో చూసినా సరే ఈ తెల్ల రెట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇవి కానీ చూసినట్లయితే దానికి తెల్ల రెట్ట వ్యాధి అంటాం. ఈ వ్యాధులు ఏమవుతుందంటే ఒకేసారి మనకి అప్పుడప్పుడు మేత అనేది తినడం తగ్గుతుంది, తర్వాత పెరుగుదల అనేది తగ్గిపోతుంది. అందుకేంటంటే తెల్లగా ఏమైనా రెట్లు కానీ గమనించినట్లయితే అటువంటి చర్యల్లో ముందుగా ఏం చేయాలంటే ఒకరోజు పూర్తిగా మేత అనేది మానేయాలి. మానేసిన తర్వాత రెండో రోజు ఇంచుమించు ఒక 50% మేత అనేది పెట్టి అందులో మనం వెల్లుల్లిపాయలను బాగా రసం చేసేసి ఇంచుమించు 8 నుంచి 10 గ్రాములు 1 కేజీ మేతకి కలిపి కానీ మనం పెట్టాలి. ఆ తర్వాత మనకు మేతలో మనం రోజు ప్రోబయోటిక్ మేతలో వాడుతుంటాం. ఆ ప్రోబయోటిక్ యొక్క డోసుని డబల్ చేసి అంటే ఎక్కువ మోతాదులో ప్రోబయోటిక్ని మనం మేతలో పెడుతుండాలి. తర్వాత మనం ఒక 3 నుంచి 5 రోజులు ఈ ప్రోబయోటిక్తో పాటుగా మనకి ఆర్గానిక్ యాసిడ్స్ ఉండే ఈ మనకంటే గట్ యాసిడ్స్ ఉండే ప్రొడక్ట్స్ మనకు ఉంటాయి, దాన్ని మనం మేతలో పెట్టుకుంటుండాలి. ఈ వైట్ గట్టికి ఏంటి కారణం అని కానీ చూసినట్లయితే ఒకే కారణం అనేది ఇతమితగా లేదు. దానికి మనకు మొట్టమొదటిగా ఏంటంటే మనకి ఈ చెరువు అడుగు భాగం కానీ మనకి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పెరిగిపోయి నల్లగా ఉండి అవి కానీ చెరువు అడుగు భాగంలో బాగా ఎక్కువ కానీ ఈ స్లడ్జ్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి చెరువుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ చెరువు యొక్క రంగును గమనించి ఈ యొక్క పారదర్శకంగా గమనించినట్లయితే అది ఇంచుమించు 30 కంటే తక్కువ ఉందంటే 20%. అలాగే ఈ ప్లాంక్టాన్లో మనకి బ్లూ గ్రీన్ ఆల్గే
నీల ఆకుపచ్చ శైలాలు కానీ ఎక్కువగా ఉంటున్నట్టే ఆ టాక్సిన్స్ రావడం వల్ల కూడా ఈ తెల్లరట్టు వ్యాధి అని రావడం కూడా జరుగుతుంది. ఇవి కాకుండా ఏంటంటే విబ్రియో పారాహెమలైటిస్ కానీ ఉన్నట్లయితే దానివల్ల కూడా ఈ తెల్లరట్టు వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి గమనించడం జరిగింది. ఈ ఒక్కసారి వైట్ గట్ వచ్చిన తర్వాత అవి ఏమవుతాయంటే లూజ్ షెల్ తప్పరొయ్యలుగా మారిపోతుంది. ఎప్పుడైతే తప్పరొయ్యలుగా మారిపోయో వాటికి బరువు తగ్గిపోతుంది. బరువుకు తగ్గ ఈ పైన పెంకు ఉండదో దానివల్ల కౌంట్ రాదు. ఆ విధంగా మనకు నష్టం చేకూరడం జరుగుతుంది. అందుకేంటంటే దీన్ని గమనించి ముందు నుంచే కానీ మనం ఒకటి చెరువు యొక్క అడుగు భాగాన్ని సక్రమంగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ విధమైన వ్యర్థ పదార్థాలు కూడా మనకు అక్కడ పేరుకుపోకుండా కానీ యాజమాన్యం చేయాలి. మేత అనేది వృధా కాకుండా కూడా మనం చూసుకొని ఎంత అయితే తింటుందో అంతే మేత పెట్టడం. అండ్ మేత తినకపోతే దాని మేతను ఆఫ్ చేసి ఎందుకు తినలేదన్న కారణం తెలుసుకుని అది నీటి నాణ్యత వల్ల లేకపోతే ఏమైనా రొయ్యల్లో ఏదైనా వ్యాధి ఉందా అని గమనించి వాటిని మనం వెంటనే మనం దాన్ని సరిచేసి మనం మేత అనేది ఇచ్చుకోవడం జరగాలి. చెక్ ట్రేల్లో మనకి పూర్తిగా మేత ఉండిపోతుంది, మిగతా చోట కలిసి అది ఎప్పుడవుతుందంటే మన అడుగు భాగాన్ని మనం సక్రమంగా యాజమాన్యం చేయనప్పుడు ఒకసారి చెక్ ట్రేల్లో రాకుండా మిగతా చోట్ల మేతను తినడం జరుగుతుంది. అందుకేంటంటే వీటిని మనం గమనించి ఆ రొయ్యలు అనేవి చూసుకొని మనం కానీ చేసినట్లయితే ఈ తెల్లటి వ్యాధిని మనం సమర్థవంతంగా నిరోధించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. నిమ్మ సాగు చేయాలనుకుంటున్నాం, రకాలు నాటే విధానం తెలియజేయండి అని అడుగుతున్నారు వనపర్తి జిల్లా పెబ్బేరు నుండి సంతోష్. మరో రైతు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నుండి రాఘవేంద్ర. చీనీ మొక్కలు కానీ నిమ్మ మొక్కలు కానీ వేసుకునేదానికి ముఖ్యంగా వేసుకునే ముందు మీ ప్రాంతంలోని భూమి ఎలా ఉంది, అలాగే భూసార పరీక్ష మీరు చేపించారా లేదా అన్నది ముఖ్యం. మొక్కలను నాటే ముందు ఆ భూమి చీనీ నిమ్మ తోటలు వేసుకునేదానికి అనువైనదా కాదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ తోటల్లో ఉదజని సూచిక ఎక్కువగా ఉంటే అనువైనవి కాదు అని 6.5 నుంచి 7.5 వరకు ఉదజని సూచిక ఉంటే అవి అనువైన నేలలుగా గుర్తించవచ్చు. ఒకవేళ సున్నపు మరం మీ దాంట్లో ఎక్కువగా ఉన్నా లేకపోతే హెవీ మెటల్స్ ఏదైనా దాంట్లో ఉన్నా కూడా ఇటువంటి భూములు మీకు సూటబుల్ కాదు. రైతు సోదరులు ఆ భూములు అనువైనవి కాదు అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి భూములను అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బంక నేలలు దాదాపుగా అవాయిడ్ చేయడం మంచిది. ఎర్రగరపు నేలలు కానీ కొద్దిగా ఇసుక కలిసిన నేలలు కానీ ఈ తోటలకు చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు నాటుకునేటప్పుడు అన్ని భూములకు సూట్ అయ్యే విధంగా వరుసకు మధ్య మొక్కకు మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా ఈ మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటుకునేందుకు 1 నెల ముందుగానే గుంతలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిందు సేద్య పద్ధతిలో చేయాలనుకునే వారందరూ డ్రిప్ ఇరిగేషన్ను కూడా దానికి అమర్చుకోవాలి. ఎటువంటి మొక్కలను నాటుకోవాలి అనేది రైతులకు సందేహాలు ఉన్నాయి. ఏదైనా మొక్క తీసుకునేటప్పుడు మొక్క ఎంపిక అనేది చాలా ప్రధానమైన పాత్ర. చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో చేపట్టిన పరిశోధన ఫలితాలను బట్టి రంగపూర్ వేరుమూలం మీద వైరస్ రహిత మొక్కలను కట్టిన మొక్కలను రైతు సోదరులకు ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతోంది. రంగపూర్ వేరుమూలము అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇటువంటి మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి, అలానే నీరు ఎక్కువైనా కూడా తట్టుకుంటాయి. అందువలన మొక్కలను చనిపోయే శాతం చాలా తక్కువగా ఉంటుంది. వేరుకుళ్ళుకు కానీ లేకపోతే ఇతర వాటికి డ్రై రూట్ రాట్ కానీ వెట్ రూట్ రాట్ కానీ ఇటువంటి వాటికి కూడా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రైతు సోదరులకు మేము సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మొక్క నాటే ముందు 1 సంవత్సరం మొక్కలను రైతు సోదరులు ఎన్నుకోవాలి. ముదిరిన ఆకులు ఉండే మొక్కలను మాత్రమే నర్సరీల నుంచి తీసుకొని అటువంటి మొక్కలను మాత్రమే గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ గుంత పరిమాణం ఎలా ఉండాలంటే 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేలా గుంతను తీసుకొని దాంట్లో పైపాటుగా వచ్చిన మట్టికి దాదాపు ఒక 30 నుండి 40 కేజీల పశువుల ఎరువు, 1 కేజీ వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మీరు కలుపుకొని దాన్ని గుంతలో వేసుకొని గుంత మధ్య భాగంలో నాటుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళైతే సూపర్ ఫాస్ఫేట్ వేసుకోకుండా సూడోమోనాస్ అలాగే ట్రైకోడెర్మా విరిడి వీటిని గుంతలో మట్టికి కలుపుకొని బయో కంట్రోల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. కాబట్టి
వేరుకుళ్ళు తెగులను తగ్గిస్తాయి కాబట్టి అటువంటి వాటిని ముందుగానే మీరు ఈ గుంతల్లో వేసుకొని మొక్కలను నాటుకుంటే అవి చాలా ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే చెదలు ఎక్కువగా ఉన్నాయో పైపాటుగా వచ్చిన మట్టికి మనం ఎరువు వేసుకునేటప్పుడే ఫిరడాన్ గ్రాన్యూల్స్ను కూడా మనం కలుపుకొని గుంత అడుగు భాగంలో చెదలు రాకుండా ఉండేదానికి వేసుకోవాలి. నాటుకునేటప్పుడు ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎక్కడైతే అంటుభాగం ఉందో ఆ అంటుభాగము నేల పైన 10 నుంచి 15 సెంటీమీటర్ల పైనే ఉండేటట్లు చూసుకోవాలి. అంటుభాగం ఎప్పుడైతే లోపల నాటుకుంటారో దానికి చెమ్మ ఎక్కువగా తగిలి వాటరింగ్ ఎక్కువైనప్పుడు ప్యాథోజన్స్ వలన అది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అంటుభాగం ఎప్పుడు గుంత పైనే ఉండాలి. ఎక్కడైతే అంటువు కట్టింటారో ఆ అంటుభాగం పైన వచ్చేది తల్లి మొక్క, దాన్ని సయాన్ అంటాము. దాని నుంచే మీకు దిగుబడి వస్తుంది. అంటుభాగం నుండి కింద ఏవైతే కొమ్మలు వస్తూ ఉంటాయో అటువంటివన్నీ వేరుమూలంకు సంబంధించిన కొమ్మలు. అంటుభాగం కింద నుండి వచ్చే కొమ్మలన్నింటినీ కట్ చేయవలసిందిగా రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు నాటుకున్న తర్వాత వాటికి ఇమీడియట్గా పాదిలాగా చేసుకోవడం కానీ, అంటే నీరు పారించే తోటల్లో, లేదా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడైతే ఇస్తున్నారో అటువంటి రైతు సోదరులు దాదాపు 1 నుంచి 1.5 అడుగు దూరంలో ఈ డ్రిప్ లేటర్లను పెట్టుకోవాలి. నీటి శాతం ఎక్కువ అయితే ఖచ్చితంగా వేరుకులు లోగం వస్తుంది కాబట్టి కనీసంగా మీరు ఒక రోజులో ఎంత పరిమాణము, మొక్క వయసును బట్టి ఎంత ఉండాలనేది జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే నీటి నాణ్యతను కూడా పరీక్షించుకొని అటువంటి తోటల్లో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీనీ నిమ్మ తోటల్లో ఎక్కువగా సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటే పారించే నేలల్లో వాటికి పల్లాకు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే మొక్క గ్రోత్ కూడా చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దిగుబడులు కూడా అలానే పడిపోతాయి, మొక్క చనిపోయే అవకాశం ఉంది కాబట్టి నీటి నాణ్యత అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వేసవికాలం అంటేనే మామిడి పళ్ళు గుర్తొస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా సకాలంలో పూత రాక చీడపీడల బెడతతో రైతులు నష్టపోతుండగా వినియోగదారులకు మచ్చ మరకలేని కాయలు దొరకడం లేదు. వీటన్నిటికీ సమాధానంగా నిలుస్తోంది మామిడికాయలకు కవర్లు కట్టే విధానం. కాయలు నిమ్మకాయంత సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటు కాయ రంగు, రుచి, నాణ్యత పెరిగిందంటూ ఇప్పటికే వినియోగిస్తున్న రైతుల అనుభవాలు రుజువు చేశాయి. కృష్ణా జిల్లాలో రైతులు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కవర్లు తొడగడాన్ని బ్యాగింగ్ అంటారు. ఈ ఏడాది సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా 8 రకాల బ్యాగ్లను కాయలకు తొడిగి ఫలితాలను పరీక్షిస్తున్నారు. బ్యాగింగ్ వల్ల ప్రయోజనాలు, ఫలితాల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడిలో అనేక చీడపీడలు మరియు అనేక నష్టాలు మనం చవిచూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ మామిడి ఏదైతే ఎదుగుదల దశ తర్వాత అనేది కాయ నాణ్యతని మనము ఎంతగానో కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాయ పైన మనము మచ్చ తెగుళ్ళు కూడా ఎక్కువగా రావడం చూస్తూ ఉన్నాము. ఇటువంటి మనం ఈ కాయని కాపాడుకోవడం ఎంతగానో ముఖ్యమైన చర్య. అదేవిధంగా మనం ఈ కాయ యొక్క నాణ్యత మరియు రంగు మరియు రుచి మరియు దాని ఎదుగుదలని ఏ విధంగా మనము అభివృద్ధి చేయొచ్చనే పద్ధతిలో చూసినట్టయితే దీంట్లో ఒక పద్ధతి మనము ఫ్రూట్ బ్యాగింగ్ అని అంటారు. అంటే ప్రతి ఒక్క కాయకి మనము సంచుల్ని కట్టడం అని అంటారు. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ బ్రౌన్ పేపర్ కవర్ని మనము పిందె దశ నుండి 45 నుండి 50 రోజుల తర్వాత, అంటే దాదాపు మనకి కోడిగుడ్డు ఆకారం వచ్చిన సమయంలో ఈ బ్యాగింగ్ అనేది మనం చేయడం తప్పనిసరిగా అవలంబించాలి. ఈ కాయని ఈ విధంగా మనం చేయడం ద్వారా కాయతొలుచు పురుగు అనేది మనకి బ్యాగ్ ద్వారా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకి కాయ నాణ్యత మరియు ఒక పండు యొక్క రుచి, అదేవిధంగా దానిపైన ఎటువంటి మచ్చలు లేకుండా ఎక్స్పోర్ట్ చేసే స్థాయి యొక్క నాణ్యమైన పండుని మనము అభివృద్ధి చేసే అవకాశము ఈ ఫ్రూట్ బ్యాగింగ్ ద్వారా మనకి ఎంతగానో ఉంది. ఈ బ్యాగింగ్ టెక్నిక్ అనేది, సో ఈ బ్యాగ్ అనేది ప్రతి కాయని ఇలా తొడిగేసి
దానిపైన మనకున్న ఒక చిన్నటి దారం కానీ లేదంటే ఒక చిన్న జిఐ వైర్ లాంటిది రింగ్ ఉంటుంది. సో దాన్ని చుట్టేసినట్టయితే ఈ కాయ అనేది దాని లోపలే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఎండలు కూడా విపరీతంగా రావడం వల్ల కాయ యొక్క నాణ్యత కూడా పోవడం, మచ్చ పడడం, అదేవిధంగా ఈ సన్బర్న్ అని అంటారు, వీటన్నిటి నుంచి కూడా మనం ఈ బ్యాగింగ్ ద్వారా మనము ఎంతగానో కాపాడుకోవచ్చు ఈ కాయని. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మనకి అకాల వర్షాలు, అదేవిధంగా గాలివాన ఎక్కువగా రావడం మరియు మామిడి రాలిపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా ఈ అకాల వర్షం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ బ్యాగింగ్కి ఉండడం వల్ల రాలే శాతాన్ని కూడా తగ్గించుకొని మనకి అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫల పరిశోధనలో చూసినట్టయితే ఇక్కడ మనము శాస్త్రీయంగా మనం ఒక పరిశోధన చేయడం జరుగుతుంది. ఇందులో బ్యాగింగ్లో చూసినట్టయితే మనం ఒక 8 నుండి 9 రకరకాలుగా మనము బ్యాగింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే బ్రౌన్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా ఎల్లో పేపర్ బ్యాగ్, అదేవిధంగా వైట్ బటర్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా నైలాన్ నెట్ నాన్ ఓవెన్ బ్యాగ్, అదేవిధంగా మనకి సంచులు చూసినట్టయితే క్లాత్ బ్యాగ్, కవర్ చూసినట్టయితే ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ అంటే ట్రాన్స్పరెంట్ బ్యాగ్. సో ఇటువంటి రకరకాల బ్యాగింగ్ని తొలగించి పరిశోధన చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి మన ఇంటిలో లభ్యమవుతున్న న్యూస్ పేపర్ చుట్టి కూడా మనము ఈ పరిశోధన చూడడం జరుగుతుంది. ఎటువంటి బ్యాగ్ అనేది దీనికి కాస్ట్ అనేది ఎంతగా ఎక్కువ అవుతుంది అనే దాన్ని కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్లో లభ్యమవుతున్న బ్యాగ్ మాత్రం బ్రౌన్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా వైట్ బటర్ పేపర్ బ్యాగ్, అదేవిధంగా ఎల్లో బ్యాగ్. సో ఇందులో ముఖ్యంగా మనకి చూసినట్టయితే ఎక్కువగా తోటల్లో రెడ్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ అనేది ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇది దాదాపు ₹2 నుండి ₹2.5 వరకు ఒక కాయకి దాదాపు అంతగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాయ నాణ్యత పెరగడం వల్ల మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి కాయ ధర కూడా ఎక్కువగా పలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఈ బ్యాగింగ్ టెక్నిక్ని అవలంబించి ప్రతి ఒక్క రైతు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనం దాదాపు ఒక 4 రకాల్లో చేయడం జరుగుతుంది. బంగనపల్లి, హిమాయత్, కేసర్, అదేవిధంగా సువర్ణరేఖలో చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు సువర్ణరేఖలో చూసినట్టయితే ఇది ఎరుపు రంగు కాయ, తోలు అనేది ఎరుపుగా వస్తుంది. ఈ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా కూడా మంచి రంగు అనేది రావడం మేము గమనించాము. సో ఈ క్వాలిటీ కూడా ఏ విధంగా వస్తుంది అనేది త్వరలో మేము దాన్ని పరిశోధన ద్వారా రైతులకు చెప్పదలుచుకున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.